హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్యమ్మ ఫుడ్స్. ఈరోజు మనం పూరి కాంబినేషన్గా తినడానికి ఎంతో టేస్టీగా ఉండే ఆలు కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎలా చేయాలంటే ముందుగా మనం గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ పోసుకోవాలండి. దాంట్లో తాలింపు గింజలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసేసామండి. అవి కాసా మగ్గిన తర్వాత ఆలుగడ్డ ముక్కలు కూడా వేసేసాం. ఈ విధంగా మగ్గిపోతున్నాయి. నెక్స్ట్ దీంట్లో మనం కొత్తిమీర కూడా వేసుకోవాలండి. కొత్తిమీర వేసిన తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి. చూసారు కదా, అవి కాస్త మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు కూడా వేసేసాను, 1 స్పూను. నెక్స్ట్ దీంట్లో గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలండి. నెక్స్ట్ మనం రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేయడం వల్ల ఈ ముక్కలు కూడా త్వరగా మగ్గిపోతాయి కాబట్టి వేసేసాను. ఇప్పుడంతా కలుపుకోవాలి. దీన్ని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ సిమ్లో మాత్రమే మగ్గనియాలి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు. ఈలోపు మనం ఒక 2 స్పూన్ల శనగపిండి తీసుకొని ఒక బౌల్లో 2 గ్లాసుల వాటర్ కూడా పోసుకోవాలండి. ఇలా వాటర్ పోసుకొని మొత్తం ఇది ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఇలా విస్కర్ లాంటి దాంతో అయితే చక్కగా ఉండలు లేకుండా వస్తుందండి. చూసారు కదా, అలా కలిపేసిన తర్వాత ఇవి మగ్గిపోయాయి. ఇప్పుడు దీంట్లో ఆ మిశ్రమాన్ని పోసేస్తున్నానండి. ఇలా పోసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకోవాలి. మనకి పల్చగా కావాలంటే ఎక్కువ వాటర్ పోసుకోవాలి, మామూలుగా కావాలంటే తక్కువ వాటర్, మీడియంలో అయితే తక్కువ వాటర్ పోసుకోవచ్చండి. ఇలా నేనైతే ఒక 2 గ్లాసులే పోసేసాను, మరీ పల్చగా కాకుండా. ఇలా వాటర్ పోసిన తర్వాత మళ్ళీ అంతా కలుపుకొని ఒకసారి మనకి సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి టెస్ట్ చేయండి. సరిపోతే ఇప్పుడు మళ్ళీ వేసేసుకొని కలిపేయాలండి. ఇలా అంతా కలిపేసాను. చూసారు కదా, ఇలా కలుపుకొని దీన్ని హై ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. చూసారు కదా, చక్కగా ఉడికిపోతుంది. నెక్స్ట్ అంతా ఉడికిన తర్వాత ఫైనల్గా నేను మసాలా ధనియాల పొడి వేసానండి. ఆల్రెడీ గరం మసాలా వేసాను కాబట్టి ఇప్పుడు లాస్ట్లో ధనియాల పొడి వేసి అంతా కలిపేస్తున్నాను. ఈ విధంగా అంతా కలుపుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన వేడి ఆలు పూరి కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. కంపల్సరీ మీరు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మా భాగ్యమ్మ ఫుడ్ ఛానల్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని రుచికరమైన వెరైటీ వంటకాల కోసం మా భాగ్యమ్మ ఫుడ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.